అది గుంటూరు జిల్లా దుగ్గ్యాల మండలం ఏమని గ్రామం. 13వ తారీఖు ఫిబ్రవరి నెల 1964న మెరుగుమాల సంజీవరావు, మెరుగుమాల నిర్మలాదేవి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు మేజర్ ఎం విజయ్ కుమార్. చిన్నతనము నుండి తల్లిదండ్రుల భయంతో ఎదిగి చర్చిలో జరిగే ప్రతి కార్యక్రమాలలో పాల్గొనేవారు. అలా తన యవ్వన వయసులో రక్షణ పొంది 1987 మే 21వ తారీఖున మేజర్ ఎం విజయరాణిని వివాహం చేసుకుని బాపట్ల డివిజన్ కత్తివారిపాలెంలో 1 ఇయర్గా హెల్పర్గా పనిచేయడం జరిగింది. 1988, 1990 విట్నెసెస్ ఫర్ జీసస్ సెషన్లో ప్రిన్సిపాల్ మేజర్ కె గమాలియల్ గారు, సీనియర్ ట్రైనింగ్ ఆఫీసర్ మేజర్ చింతా దానయ్య గారు, ఎడ్యుకేషన్ ఆఫీసర్ కెప్టెన్ డి మోహన్ గారి వారి అధ్యక్షతన తర్ఫీదు పొందడం జరిగింది. 1990 మే 5వ తారీఖున లెఫ్టినెంట్ కల్నల్ పాల్ డూప్లెసిస్ గారి చేతుల మీదుగా కమిషన్ తీసుకుని లెఫ్టినెంట్ ర్యాంక్తో మొదటి అపాయింట్మెంట్గా బాపట్ల డివిజన్ కట్టవాదికి రావడం జరిగింది. అక్కడ 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2వ అపాయింట్మెంట్ బాపట్ల డివిజన్ అల్లూరు 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 3వ అపాయింట్మెంట్ బాపట్ల డివిజన్ పేర్లి మేకలవారిపాలెం, అదేవిధంగా పాతపాలెంలో 4 సంవత్సరములు పనిచేయడం జరిగింది. 4వ అపాయింట్మెంట్ ఏలూరు డివిజన్ భోగపురంలో 1 సంవత్సరం. తరువాత గుడివాడ డివిజన్ బాబూజీ నగర్ 2000 నుండి 2006 వరకు వారు అక్కడ పనిచేయడం జరిగింది. తరువాత 2006లో డివైఎషన్ ప్రమోషన్ తీసుకుని గుడివాడ డివిజన్ సెంట్రల్ కోర్కి రావడం జరిగింది. అక్కడ 4 సంవత్సరాలు డివైఎస్గా పనిచేస్తూ సెంట్రల్ కోర్లో 2010 వరకు పనిచేయడం జరిగింది. 6వ అపాయింట్మెంట్ రాజమండ్రి డివిజన్ డివైఎస్గా సెంట్రల్ కోర్లో పనిచేయడం జరిగింది. మరలా బాపట్ల డివిజన్ డివైఎస్గా 2 సంవత్సరాలు, నెల్లూరు డివిజన్ డివైఎస్గా కనపర్తిపాడులో 1 సంవత్సరం అక్కడ పనిచేయడం జరిగింది. మరలా స్టువార్ట్పురం బాయ్స్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా 3 సంవత్సరాలు, అక్కడ నుండి హైదరాబాద్ డివిజన్ డిఎస్గా ప్రమోషన్ పొంది రాజీవ్ నగర్ అక్కడ పనిచేయడం జరిగింది. తదుపరి హైదరాబాద్ డివిజన్ డిఎస్గా టెంపుల్ కోర్లో పనిచేశారు. ఆ తదుపరి బాపట్ల డివిజన్ డిఎస్గా 3 సంవత్సరాలు, తరువాత తణుకు డివిజన్ డిఎస్గా 3 సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది. అక్కడ నుండి సూళ్లూరుపేట ఏవోగా ప్రమోషన్ ఇచ్చిన దానిని కాదు అని వారి సొంత తెనాలి డివిజన్లో చివులూరు సేనస్థానంలో దేవుని పని చేయుటకు 2023 మేలో అక్కడికి రావటం జరిగింది. ఇలా 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమందిని రక్షణ మార్గంలో నడిపించారు. వారు పాడుతున్నటువంటి పాటలను ఎంతోమంది ప్రేమతో ఆస్వాదించేవారు. అందులో తనకు బాగా నచ్చినటువంటి పాటలో ఒక పాట, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, యేసులా ఉండాలని, యేసుతో నడవాలనేటువంటి పాట తన చిరస్థాయిగా మిగిలిపోయింది. ఒకసారి ఆ పాటని మీరు కూడా ఆలకించండి. అంతేకాదు, అనేక నాటకాలు వేయించి అనేక పాత్రలు వారు రక్తి కట్టించారు. అదేవిధముగా ఎంతోమంది ఆప్తులను, స్నేహితులను సంపాదించారు. వారి ప్రేమ మన్ననలను కూడా పొందారు. దేవుని సువార్తను తెలియచేయడానికి నా తర్వాత నా బిడ్డలు ఉండాలని వారి 2 పిల్లలను రక్షణ సైన్యంలో సేవకు పంపించడం జరిగింది. అది రక్షణ సైన్యంపై ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయ గౌరవం, దేవునిపై ఉన్న ప్రేమ. అలా సేవ చేస్తూ ఉన్న సందర్భంలో మార్చి 1వ తారీఖున 2025న
దేవుని పిలుపు అందుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. వారి మాటలు, వారి పాటలు, వారి పాడిన పద్యాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. పలకరించాలని ప్రేమతో కోరుకుంటూ వారి భార్య మేజర్ ఎం విజయరాణి, వారి పిల్లలు, బంధుమిత్రులు.